కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకిని కోకిలతో పోలుస్తున్నారు, కవి కోకిలతో పోలుస్తున్నారు. ఆయన ఆది కవి, మనకందరికీ తెలుసు ఆది కవి అన్నారు. రామాయణం కావ్యం, భారతం ఇతిహాసం, భాగవతం పురాణం. ఈ ఆది కావ్యాన్ని రచించినటువంటి ఆది కవి వాల్మీకి. ఆయన గురించి అసలు చెప్పుకుంటూ మొదలు పెట్టుకుందాం. వాల్మీకి ఎలా అయ్యాడు? అంతకు ముందర అసలు ఒక దొంగవాడు ఈ రకంగా మారాడన్నారు కదా, అది రామనామ మహత్యం. వాల్మీకి రోడ్డు మీద అంటే అరణ్య మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళందరినీ దోచుకుని ఆ సంపాదనతో అతను ఇంటిల్లిపాదిని పోషించేవాడు. తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని అందరినీ పోషించేవాడు, తనని పోషించుకునేవాడు. చివరికి ఒకరోజు ఒక ఋషుల్ని ఇలా కొడుతుంటే ఆ ఋషులు అన్నారు, ఇంటికి వెళ్ళి ఒక్కసారి కనుక్కుండ్రా, ఈ పాపం కదా ఇదంతా, ఈ పాపం నీ వాళ్ళు కూడా నీతో పాటు భరిస్తారా అనేది కనుక్కురమ్మన్నారు. ఇతను ఇంటికి వెళ్ళాడు. అడిగితే తల్లిదండ్రి అన్నారు, మేము నీ తల్లిదండ్రులు మమ్మల్ని పోషించడం నీ విధి, నువ్వేం చేసేస్తున్నావో మాకు అనవసరం, కనుక నీ పాపం కానీ ఏమీ మాకు రాదు అని చెప్పారు. భార్యను అడిగితే, నేను ఇల్లాలని, నువ్వేం తెచ్చి పెడితే అదే పెట్టి ఇంటిని అందరినీ నేను చేస్తున్నా, కనుక నాకు కూడా ఏమీ సంబంధం లేదు అంది. పిల్లల్ని అడిగితే, మేము మీ పిల్లలం, ఇంకా మేము చిన్నపిల్లలం, మాకు ఈ పాప పుణ్యాలు మాకేమంటుతాయి, తల్లిదండ్రులు ఏం పెడితే తింటాం, అంతే కదా అన్నారు వాళ్ళు. అంటే ఎవరి కోసమైతే తను ఇలా దారి దోపిడీలు చేస్తున్నాడో ఆ పాపం తను ఒక్కడికే చెందుతోంది కానీ ఇంకెవరికీ చెందట్లేదని గ్రహించుకున్నాక ఒక్కసారి వాల్మీకి జ్ఞానోదయం అయినట్టు అయిపోయి అప్పుడు వాల్మీకి ఏమనుకున్నాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏదన్నా మంత్రోపదేశం చేయండి, నేను మంత్రం చెప్పుకుంటూ తపస్సులో ఉంటాను అన్నాడు. శ్రీరామ మంత్రం చెప్పారు. వాల్మీకి రామ అంటాం కూడా జాతకాలం. సరే మరా అనుకో అని చెప్పారు తిరగేసి. మరా 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 అంటే అది రామ 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 రామలాగా అయిపోయి ఆయన చుట్టూ వల్మీకం పుట్టింది. వల్మీకం అంటే పుట్టలోంచి పుట్టాడు కనుక ఆయన వాల్మీకి అంటే మళ్ళీ మరుజన్మలాగా అయిపోయింది అనమాట. అక్కడ ఒక పుట్ట ఆయన చుట్టూ ఏర్పడిపోయి ఆ పుట్టలో నుంచి ఈ వాల్మీకి కళ్ళు దగదగాయమానంగా మెరుస్తున్నాయి, మంచి జ్ఞానం వచ్చేసింది. ఆ వాల్మీకంలో నుంచి వచ్చినటువంటి ఋషి కనుక ఈయనకి వాల్మీకి అని పేరు పెట్టారు. ఈయన వెంటనే చక్కగా ఎక్కడో ఒక చిన్న పన్నశాలలా కట్టుకున్నాడు. ఒక ఋషి రాగానే ఆయన వెనకాల 4 శిష్యులు చేరారు. అక్కడ చిన్న మునివాటికలాగా చేసి నడుపుకుంటున్నాడు. అక్కడ ఒకసారి నారదుడు వచ్చాడు. వచ్చి అంటే ముందర మంత్రం ఇచ్చింది కూడా నారదుడే. ఇచ్చి, నువ్వు ఇంత చక్కగా చేస్తున్నావు కదా, ఇంకా బాగా చేయాలి, నీకు రాముడికి ఇంకా నువ్వెంతో చేయవలసింది ఉంది అని అన్నాడు. అసలు అప్పుడు వాల్మీకి ఒక ప్రశ్న అడిగాడు, ఎవరు గొప్ప లక్షణాలు గల పురుషుడు అసలు ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా అని ఒక 16 లక్షణాలని చెప్పాడు. ఈ 16 లక్షణాలు కలవాడు ఎవరైనా ఉన్నారా, అసలు అలాంటి మనుషులు ఉన్నారా అని అడిగాడు. ఎందుకు లేరు, ప్రస్తుతం మనం ఉంటున్న సమయంలోనే శ్రీరాముడు అనేవాడు ఉన్నాడు, ఎంతో గొప్ప మహాపురుషుడు, ధర్మవాన్ అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఆయన ధర్మం అంటేనే ఆయన, అటువంటి గొప్ప ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన గురించి నువ్వు చక్కటి ఏదన్నా ఒక కావ్యం రాయి అన్నాడు. అసలు కావ్యం అంటే ఏమిటి, అప్పటిదాకా అసలు ఏమీ లేవు. కావ్యం అంటే ఏమిటి, దాని రచన ఎలా చేయాలి, ఏమిటి, అసలు ఆ రాముడు ఎవరు, ఆ రాముడు కథ ఏమిటి, నాకేమి తెలియకుండా అసలు నేను ఏం రాస్తాను, ఏం చెప్తాను అని. రాయటం అంటే రచన అనే పదం వాడారు అంతే తప్పితే రాయటం అంటే మనం ఇప్పుడు రాస్తున్నట్టుగా వ్రాయటం అనాలి. రాయటం కూడా కాదు, లిపిలాగా ఉండి రాయటం కాదు. ఆ రోజుల్లో లిపే లేదు, అక్షరమే లేదు. అక్షరాన్ని ఎట్లా రాయాలి, ఆ అంటే ఇలా రాయాలి, ఆ అంటే ఇలా రాయాలి అనేటటువంటి భావాలు కూడా ఆ రోజు లేవు. అటువంటి సందర్భంలో అనమాట. ఆ సందర్భంలో ఈ వాల్మీకి నారదుడి నుంచి మొట్టమొదటిసారిగా ఒక రామ కథ విన్నాడు. దాన్ని మూల రామాయణం అంటారు. ఈ మూల రామాయణం నేను ఎంతో వెతికాను, ఎక్కడా నాకు దొరకలేదు. కథలో ఉన్నదని చెప్పుకోవటమే. అదే అసలు 100 ప్రవిస్తరం అని చెప్పారు దాన్ని. 100 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. అన్ని శ్లోకాలు ఉన్నటువంటి రామాయణాన్ని ఈయన తగ్గించి ఇప్పుడు మనకు వచ్చినటువంటి రామాయణం దొరుకుతుంది. ఆ రామాయణంలో ఆయన చెప్పిన రామగాథ విని వాల్మీకి పరవశించిపోయాడు. అసలు ఇంత గొప్పవాడా రాముడు, ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నవాడా రాముడు, ఇంత గొప్ప రాముడిని, ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి అసలు అందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి వాడు, పురుషోత్తముడైన రాముడు, మర్యాదా పురుషోత్తముడు అంటారు రాముడిని. అటువంటి రాముడు గురించి విన్నాక నా మనసంతా నిండిపోయింది, నాకు తరించిపోయాను నేను, ఇక నాకు ఇంకేం అక్కర్లేదన్న భావంలో ఉన్నాడు వాల్మీకి. ఆ సందర్భంలో
ఈయన ఒకసారి శిష్యుల్ని తీసుకుని నదికి వెళ్ళాడు. నదికి వెళ్ళి మామూలుగా నది నుంచి స్నానం చేసి అర్ఘ్యాలు వదిలి కమండలంలో జలం తెచ్చుకుని ఇక్కడ వాటికలో పని చేసుకుంటారు, ముని వాటికలో. అలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఉన్నట్లుండి అక్కడ ఒక కొమ్మ మీద 2 క్రౌంచ పక్షులు సంగమంలో ఉన్నాయి. అనుకోకుండా ఈయన చూపు వాటి మీద పడింది. చూపు పడేసరికి వాటి చూస్తున్నాడు ఆయన. క్షణంలోనే ఆ పక్కన ఒక వేటగాడు ఉన్నాడు, దానికి బాణం వేసి కొట్టేశాడు. ఇతను వద్దు వద్దు మా అని ఆపుతున్నాడు, ఆపే లోపల కొట్టేశాడు. అంటే ఏంటిది? మా నిషాద ప్రతిష్టాత్వం ఆగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈయనకి ఏడుపు వచ్చేసింది. ఆ క్రౌంచ మిథునంలో ఒక మిథునం అంటే జంట, ఆ దంపతులు రెండిట్లో ఒకటి పడిపోయేసరికి ఈయనకి దుఃఖం వచ్చేసింది. దుఃఖం వచ్చేసి ఆ శోకం నుంచి పుట్టిందే ఈ శ్లోకం. లోకం కోసం శోకం ప్రకటించి శ్లోకం అయింది అది ఆయనకి. మా నిషాదుడు అంటే వేటగాడు. మా వద్దు వద్దు అంటున్నాడు. నువ్వు గొప్ప పాపం మూటగట్టుకుంటున్నావు, ఎప్పటికీ నశించిపోనటువంటి పాపం మూటగట్టుకుంటున్నావు నువ్వు. వాటిని చంపకు, అవి పాపం కామమోహితులయ్యి. ఆ క్రౌంచ మిథునం కామమోహితం అంటే వాటి కామంలో ఉన్నాయి. అలాంటి అసలు పక్కన మామూలుగా పక్షి వేటగాడు వచ్చిందంటే ఎగిరి పారిపోతుంది, దొరకదు. కానీ ఇవి కామంలో ఉండి పక్కన పట్టించుకోవటల్లా. అటువంటి దాంట్లో సమయంలో ఉన్నప్పుడు ఆ కలిసి ఉన్నటువంటి సంగమ సమయంలో ఉన్నటువంటి పక్షుల్లో ఒకటి కొట్టి పడేసావే, నీకు పాపం తగులుతుంది. ఎప్పటికీ నశించిపోని శాశ్వతంగా ఉండేటటువంటి పాపం తగులుతుంది నీకు. వద్దు 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 అని చెప్తూనే ఉన్నాడు. చెప్పినా ఈ లోపల వేటగాడి చేతిలో బాణం జారిపోయింది, వెళ్ళిపోయింది. ఆ పక్షి కూలబడిపోయింది కింద. ఒక పక్షిని చూసి రెండో పక్షి వచ్చి ఆడపక్షి ఏడిచి 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 అది కూడా కూలబడిపోయింది. ఈ రకంగా చూశాక ఈయనకి చాలా విపరీతమైన దుఃఖం వచ్చింది. అంటే ఒక పక్షి జంటలోని ఒక పక్షిని పడేయటం వల్ల కలిగినటువంటి దుఃఖం. అవి చక్కగా వాటి కామంలో వాటి ప్రవృత్తిలో అవి ఉండంగా ఈ సమయంలో ఇంకొకటి వచ్చి వాటిని చంపటం అనేది. వేటగాడిది ఏముంది తెలీదు. ఈయన చెప్పిన సంస్కృతమో ఆయనకు అర్థం కాలేదు. అప్పటిదాకా ఇంత విరివిగా సంస్కృతం కూడా అంత ప్రచారం కాలేదు. అంతకు ముందరంత ప్రాకృతము అంటే సంస్కృతం సంస్కరింపబడిన తర్వాత వచ్చిన భాష కనుక దీన్ని సంస్కృతం అన్నాం. అంతకు ముందర దాకా ప్రాకృతము, పాలి ఇలాంటి రకరకాల భాషలు ఉండేవి. ఇక బ్రాహ్మీ చాలా భాషలు ఉండేవి, అవన్నీ ఉండేవి. ఈ భాషలో ఈ సంస్కృతంలో మొదటిసారి ఈ విధంగా అంటే అతనికి అర్థం కాలేదా, చనిపోయిన పక్షుల్ని తీసుకెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ శిష్యులు చూసి పక్కన ఆశ్చర్యపోయారు. గురువు గారు మీరేదో చాలా వింతగా కొత్త రకం భాషలో కొత్తగా ఏదో ఒకటి చెప్పారు. దీనికి ఇంతవరకు ఎక్కడా ఇది విన్నట్టు లేదు, ఛందోబద్ధంగా ఉన్నది. ఈ పదాలు కానీ ఈ అక్షరాలు కానీ కలిసి ఏర్పడినటువంటి దీనిని మనం ఇక నుంచి శ్లోకం అందాం అన్నాడు వాల్మీకి. ఈ దుఃఖం పడ్డాడు కదా, శోకం కదా, శోకం నుంచి పుట్టిందే శ్లోకం కనుక దీనిని శ్లోకం అందాం అన్నారు. ఆ శ్లోకం అనే పదం కానీ అసలు మొట్టమొదటి శ్లోకం కానీ అదే. రామాయణమే ఆది కావ్యం అంటే రామాయణానికి మొట్టమొదట పుట్టిన శ్లోకం ఇది కనుక ఇక్కడి నుంచి ఇక నాకు అర్థమైంది ఎలా రాయాలి రామకథని అనేది. నాకు ఇక్కడ ఒక గైడెన్స్ దొరికింది. ఇక నుంచి నేను ఈ రకంగా చక్కగా రామాయణం ఇదే పద్ధతిలో రాసుకుంటూ వెళ్తాను అనుకున్నాడు. అనుకుని నారదుడు చెప్పిన కథ గుర్తుపెట్టుకుని ఆ కథ ద్వారా నారదుడు చెప్పింది మరి 100 కోటి అంటే అన్ని ఎక్కడ చెప్పగలం అని చెప్పలేం గనక దయ్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి తన భాషలో తన భావంలో రాయటం మొదలుపెట్టాడు. రాయటం కాదు, చెప్పటం మొదలుపెట్టాడు. చెప్పేటప్పుడు వినే శిష్యులు ఉండాలి కదా పక్కన. కనుక ఆ శిష్యులు ఉంటేనే అది పుక్కిటి పురాణం అనమాట. పుక్కిటి పురాణం అంటే ఏంటి? నోటితో చెప్పినప్పుడు చెవితో విని గ్రహించుకుని మరీ తిరిగి వారు నోటితో పలికినప్పుడు అది 2 సార్లు చెప్పబడింది. ఆ విధంగా చెప్పబడిన గాథే ఈ రామాయణం. ఇది మొట్టమొదటిసారి ఎవరికి చెప్పాడు ఆయన? కుశీలవులు అని ఆయన దగ్గర 2 బాల శిష్యులు ఉన్నారు. ఈ కుశీలవులిద్దరికి ఇది చెప్పారు. వారే మన కథల్లోని లవుడు, కుసుడు, లవుడు. కుసుడు పెద్దవాడు కనుక ఆయన పేరు ముందర, లవుడు చిన్నవాడు కనుక ఈయన పేరు తర్వాత. ఈ కుశీలవులిద్దరికి తన ఆశ్రమంలోనే ఉంటున్న శిష్యులకి ఈ పాట నేర్పాడు. పాటలాగా గానం చేశారు అప్పుడు వాళ్ళది. రామకథ గానం అంటే చక్కగా ఆ ఛందస్సులో దీనిని పాడుకుంటూ వెళ్ళారనమాట ఆ శ్లోకాలని. ఆ రకంగా పాడుకుంటూ వెళ్ళినటువంటి ఈ కుశీలవులు అనేటటువంటి 2 పుక్కిట పట్టి గురువు గారు చెప్పిన రామాయణ గాథనంతా పుక్కిట పట్టి చక్కగా వీళ్ళు జానపదాల్లోకి వెళ్ళి అందరికీ వినిపించారు. ఈ జానపదాల్లో విన్న వారందరూ ఎంత బాగుంది ఇదేంటి కొత్త రకంగా ఉంది, మన రాముడి కథేనా, ఇంత వింతగా ఉంది, ఇంత కొత్తగా ఉంది, ఎంత చక్కగా చెప్పారు, అసలు ఈ భాష ఏమిటి, ఈ భావం ఏమిటి, ఈ ఛందస్సు ఏమిటి, ఆ గానం ఏమిటి, అందరూ మంత్రముగ్ధులైపోయారు. అంటే రామకథ అంత గొప్పది.
రామ నామం జపిస్తే మరా అని తిరిగి చెప్పించిన వాల్మీకి అంతటి వాడు తయారయ్యాడు. కనుక ఈ రోజు కూడా రామనామం తారక మంత్రము అంటే ఈయన రామదాస్ అంటాడు, తారక మంత్రము కోరిన దొరికిను ధన్యుడనైతిని ఓరన్నా అంటాడు ఆయన. అంటే ఆ తారక మంత్రం నాకు దొరికింది, రామ అనే తారక మంత్రం నాకు వచ్చింది అని ఆనందపడిపోయాడు. అటువంటి తారక మంత్రం ఆ రామ నామం వాడి ఇంత గొప్ప కావ్యం రచించబడింది. ఈ కావ్యాన్ని పిల్లలిద్దరూ జనపదాలన్నిటిలోనూ ప్రచారం చేశారు. ఈ జనపదాలన్నింటిలోనూ ప్రచారం చేసినటువంటి ఈ కావ్యం అందరూ చెప్పుకుంటుంటే విని రాముడి అంతఃపురంలో కూడా తెలిసింది ఇది. ఆ పిల్లల్ని పిలిపిస్తే మనం కూడా విందాం కదా ఈ గాథ. ఎందుకంటే రాముడు అరణ్యానికి వెళ్ళాక ఏం చేశాడో అంతఃపురంలో ఎవరికీ తెలియదు, అక్కడ ఉన్నప్పుడంతా ఏం చేశాడో తెలుసు. కనుక అది కూడా మనం తెలుసుకుందాం అని వాళ్ళని పిల్లల్ని పిలిపించారు. ఆ పిల్లలు వచ్చి రామ అంతఃపురంలో ఈ కథని కమనీయంగా గానం చేశారు. అంత గొప్పగా గానం చేసిన ఈ రామకథ సరే తర్వాత వారే తన పుత్రులని తెలిసింది, వారిని చక్కగా అక్కున చేర్చుకున్నాడు. సీతాదేవి ఏమో మొత్తం అవతారం చాలించి వెళ్ళిపోయింది. ఇదంతా రామాయణంలో మనం వివరంగా కథ గురించి చెప్పుకుందాం. రామాయణం ఎలా మొదలైంది, మొట్టమొదటి శ్లోకం ఏంటి, వాల్మీకి ఈనాడు మనం పూజ చేయాలంటే వందే వాల్మీకి కోకిలమ్మని తలుచుకుంటూ చెప్పేటటువంటి ఆ శ్లోకం ఏంటి, వీటన్నిటి గురించి అసలు ఈ రామాయణం వాల్మీకి ద్వారా ఎలా, వాల్మీకి మొట్టమొదటి ఎలా అందింది, వాల్మీకి ద్వారా మనకి ఎలా అందింది అంటే నారదుడి ద్వారా వాల్మీకి, వాల్మీకి ద్వారా కుశీలవులకి, కుశీలవుల ద్వారా అందరి జనాలకి అందిందనమాట. అసలు ఈ రామాయణం అనే దానికి వాల్మీకి చిట్ట చివరిలో చక్కగా ఒక దీవెన ఇచ్చాడు. సముద్రాలు ఉన్నంత వరకు, కొండలు ఉన్నంత వరకు, తారాచంద్రులు ఉన్నంత వరకు ఇది ఎప్పటికీ పూర్తిగా శాశ్వతంగా ఈ లోకంలో నిలిచి ఉంటుంది అని దీనికి ఒక శాసనంలాగా దీవెన కూడా ఇచ్చాడు. అంతేకాదు రామాయణం చాలా మంది దీనికి రామాయణం అనే పేరెందుకు పెట్టాలి, సీతాయణం అని పెట్టకూడదా, సీత కథ కాదా, సీతను వదిలేసి ఎప్పుడు పురుషులే ఫస్టా అనేటటువంటి వాదనలు కూడా కనిపిస్తాయి. అసలు రామ అనే శబ్దం స్త్రీ శబ్దం. సంస్కృతం పాఠాలు నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. శబ్దాలు చెప్పేటప్పుడు రామః అంటే అది పురుషుడు, రామ అంటే అది స్త్రీ. అంటే రామాయణం అన్నారు, రాముడి అయినం, రాముడు ఎటుపైన ఇస్తే అటువైపు వెళ్ళేటటువంటిది. ఆ రామలోనే రామా కూడా ఉంది. శివ శివ అంటాం చూడండి, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. ఆ శివ శివ లాగానే ఇక్కడ రామరామ అంటాం. రామ అంటే రాముడు, రామ అంటే సీత. ఇవి రెండు కలిసి ఉన్నటువంటి భావం అన్నమాట అది. ఈ భావంలో ఆ పేరు పెట్టడం జరిగింది. అంతేకాదు దానికి ఆయన ఇంకొక 2 పేర్లు కూడా పెట్టాడు. అసలు ఆ 2 పేర్లు నెమ్మదిగా నశించిపోయినాయి. ఒకటి పౌలస్త్యవధ అని పెట్టాడు. పౌలస్త్యవధ అంటే ఎవరు, పౌలస్త్యుడు ఎవరు, పులస్త్యుడు మనవడు రావణాసురుడు, ఆయన్ని చంపే కార్యక్రమం అని ఆ పేరు పెట్టాడు. ఇంకోటి సీతాయాశ్చరితం అని పెట్టాడు, సీత చరితం అని పెట్టాడు. అందుకనే సీతగాథను విందాను రండి అని చెప్పే పాటలన్నీ కూడా మనకి చాలా కనిపిస్తాయి. ఈ 3 పేర్లు పెట్టిన సీతాచరితము ఎక్కువగా పాపులర్ కాల, అలాగే పౌలస్త్యవధ పాపులర్ కాల, రామాయణం అనే పేరే పాపులర్ గా అందరి నోటంబడా నిలిచింది. రామ అని తలుచుకుంటే చాలు తారకం వస్తుంది, ముక్తి వస్తుంది అన్నప్పుడు రామాయణం అనే పదం తలుచుకోకుండా ఎందుకుంటారు అందరూ? ఆ రామాన్ని తలుచుకోవటం మనం మొదలు పెట్టాం. ఇలాగే మహాభారతానికి కూడా అసలు పేరు జయం, అది మహాభారతం అయిపోవటం వల్ల దానికి మహాభారతం అనే పేరే. అంటే కవి ఒక పేరు అనుకున్నప్పటికీ ఆ పేరు కంటే జనాల్లో ఎక్కువగా నానే పేరే ప్రచురణలోకి వచ్చేసి ఆ పేరుతోనే ఆ కావ్యం నిలిచిపోతుంది. ఆ కావ్యం కానీ, ఆ ఇతిహాసం కానీ, ఆ పురాణం కానీ ఈ విధంగా నిలిచిపోయినటువంటిదే రామాయణం అనే పేరుతో వాల్మీకి మొట్టమొదటిసారి రచించినటువంటి, వాల్మీకి మొట్టమొదటిసారి కాదు, అసలు వాల్మీకి ముందర అసలు రచనలే లేవు. వేదం రాశారు, అది అమ్మవారు చెప్పారనుకున్నారు. ఆ వేదాలు కానీ అవన్నీ అమ్మవారు చేసినటువంటిది. ఈ వాల్మీకి వ్యాసుడు కంటే పూర్వీకుడు, తర్వాత వ్యాసుడు వచ్చాడు. ఆ వేదాలు మనకు ఫస్ట్ డాక్యుమెంట్స్. వేదాలు అమ్మవారు చెప్పారు, తర్వాత మామూలు మనుషుల్లాగా వచ్చిన వాళ్ళలో వచ్చి కావ్యం రాసి మొట్టమొదట మొదలు పెట్టాడు. కనుక ఆయనకి ఆ ఆది కవి అనేటటువంటి స్థానం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనే ఆది కవి, అంతకు ముందర ఎవరు లేరు. అంతకు ముందర ఎవరు కావ్య రూపంలో, శ్లోకాల రూపంలో, సంగీత రూపంలో, ఛందస్సు వాడుతూ ఎవరు ఏవి చెప్పలేదనమాట. కనుక అవేవీ లేవు. ఈయనకే ఆది కవి స్థానం, ఈయన కావ్యానికే ఆది కావ్యం స్థానం. మూల రామాయణంలో నారదుడు చెప్పినటువంటి భాగాలు తీసుకుని తనకిప్పుడు అవసరమైనంత వరకు చక్కగా వాటిని ప్రజలకందరికీ ఉపయోగపడేలాగా, అందరికీ పుణ్యం అందేలాగా, ఇది వింటే ఎంతో పుణ్యం అని చెప్పాడు, అందేలాగా
ఈ కావ్యాన్ని రచించటం జరిగింది. ఇది వాల్మీకి యొక్క గొప్పతనం. వాల్మీకి దారి దోపిడీ దొంగవాడుగా ఉండి అటువంటి దారి దోపిడీ దొంగవాడు ఒక్కసారిగా ఋషిలాగా మారి, ఋషి నుంచి కవిలాగా మారి అందరికీ అందించారు. నానృషి కుడితే కావ్యం అని ఒక సామెత, మనకి సంస్కృత సామెత. ఋషి కాందే కావ్యాన్ని రచించలేడు. వాల్మీకి నుంచే వచ్చింది అది. ఋషి అయితేనే కావ్యాన్ని రాయగలరు. ఋషి అంటే ఏంటంటే అంత కృషి చేసి మనం పూర్తిగా ఆ విషయం మీద పట్టు సంపాదిస్తే గానీ ఆ కావ్యాన్ని మనం రచించలేం. నానృషి కుడితే కావ్యం. వాల్మీకి మొట్టమొదటి దారిదోపిడీ దొంగవాడు కాస్త ఋషి అయ్యి, ఋషి కాస్త కవి అయ్యి ఇంత గొప్ప మహాకావ్యాన్ని అందరినీ తరింపచేసే శ్రీమద్ రామాయణాన్ని మనకందరికీ అందించాడు. వందే వాల్మీకి కోకిలం.